ఇవన్నీ కూడా టాక్స్ అన్ని కూడా. యా సార్, అలాగే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అయితే హిజ్బుల్లాని టార్గెట్ అంటున్నారు. మరి ఒకవేళ ఆ దాడుల్లో అమాయకులు చనిపోతే మరి బాధ్యత ఎవరిది సార్? ఎందుకంటే ఇప్పటికే యుద్ధంలో చాలా మంది చనిపోతున్నారు. ఎస్, నెతన్యాహు హిజ్బుల్లాలను చంపుతూనే పోతుంటాడు. ఆయన యుద్ధం ఆపడు. వాళ్ళు ఒక్కడు కనపడ్డా చంపేస్తారు వీళ్ళు. ఎనిమి కనుక చంపేస్తారు. కనుక హిజ్బుల్లాలతో లెబనాన్ చేసుకునే ఒప్పందం పైన ఇదంతా ఆధారపడి ఉంటుంది. మీరు జోక్యం చేసుకోకండి, మేము మా ఆర్మీ మేము ఇజ్రాయెల్తో ఫైట్ చేస్తాము, నయానా భయానా మేము వాళ్ళతో ఒప్పందం అన్నా చేసుకుంటాం, ఏదో ఒకటి చేసుకుంటాం. కనుక మీరు ప్రైవేట్ పార్టీ మీరంతా కూడా అంటే ప్రభుత్వంలో భాగం కాదు, మీరు పక్కకు తొలగండి అనేది లెబనాన్ ప్రభుత్వం కూడా పెట్టింది. కానీ లెబనాన్ ప్రభుత్వం అంత బలంగా లేదు, ఇజ్రాయెల్ను హిజ్బుల్లాను నియంత్రించే అంతటువంటి ఇదిగా లేదు. ఎందుకంటే ఈ ఫనెటిక్ గ్రూప్స్ ఇస్లామిక్ కంట్రీస్ లో ఉన్న సమస్య ఏంటంటే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఇరాన్ లో కూడా ఉన్నారు కదా ఖమేని యొక్క ఆర్మీ, వాళ్ళు వాళ్ళు వినరు. కనుక ఇరాన్ ప్రభుత్వం చెప్పేది ఐఆర్జీసీ అంటాం, ఐఆర్జీ దళాలు అంటాం కదా, ఆ దళాలు ప్రైవేట్ గా ఉన్నాయి. అవి అవి మత సంబంధమైన దళాలు. అవి వాళ్ళకు గన్స్ ఉంటాయి, ఆర్మీ అంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. కనుక ప్రభుత్వం మాటలు వాళ్ళు వినరు. అలాగే ఇది కూడా అంతే, లెబనాన్ లో ఉన్న హిజ్బుల్లాలు కూడా లెబనాన్ ప్రభుత్వం మాటను వినరు వాళ్ళు. అక్కడే తేడా అంతా వచ్చేది. కనుక తప్పదు. దీంట్లో ఇప్పటికే చాలా మంది సామాన్యులు చనిపోయారమ్మా, మహిళలు, పిల్లలు. మనం చూసాం కదా, ఇరాన్ లో కూడా ఒక స్కూల్ పైన బాంబింగ్ చేస్తే 100 మంది స్కూల్ పిల్లలు. ప్రపంచానికి అంతా లెబనాన్ చూయిస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ టాక్స్ వస్తున్నప్పుడు కూడా ఫ్లైట్ లో బొమ్మలు పెట్టుకుని ఆ పిల్లల బొమ్మలు, ఆ స్కూల్ బ్యాగ్స్, రక్తంతో దర్శన స్కూల్ బ్యాగ్స్ ప్రపంచానికి చూయించారు. అక్కడ ఖమేని ప్రభుత్వము ప్రపంచానికి చూడండి అమెరికా దుర్మార్గం అని చూయించింది. దీంట్లో యుద్ధంలో ఇవి జరుగుతూ ఉంటాయి, ఉద్దేశపూర్వకంగా చేసేవి ఉంటాయి, కొన్ని ఏమో యాక్సిడెంటల్ గా కూడా జరుగుతూ ఉంటాయి. ఇది సామాన్యుడు చనిపోవడం అనేది ఎవరికి యాక్సెప్టబుల్ కాదు. కనుక అమెరికా ఈ విషయంలో ఆస్తింత కూడా తనకు పట్టింపు లేనట్టుగా వ్యవహరిస్తూ ఉంది. అమెరికాతోనే ఈ సమస్య. కనుక ట్రంప్ ఈ విషయాలు అసలు మాట్లాడు, నేను శాంతి దూతను అనే ప్రెజెంటేషన్ చేస్తూనే ఉంటాడు. సో అన్నిటికన్నా క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ మాత్రం అణ్వాయుధాలు. అక్కడ కనుక ఇరాన్ తో ఒప్పందం కుదిరితే ఆ శుద్ధి చేసినటువంటి ఇది కూడా యురేనియం కూడా నిజంగా ఆయన అప్పచెప్తే యుద్ధం క్లోజ్ అయిపోతుంది. ఆయన బహుశా అది కూడా పెద్ద సమస్య, మనం చూడాల్సింది. ఇప్పటికే బలహీనం అయిపోయింది ఇరాన్, ఇప్పటికే ఆయుధాలన్నీ అయిపోయాయి. చైనా ఈ మధ్యలో డైరెక్ట్ గా ట్రంప్ తో మాట్లాడాడు. కనుక చైనా కనుక నిజంగా ఇచ్చిన మాట ప్రకారం మేము ఏ ఆయుధాలు సప్లై చేయడం లేదు, ఇరాన్ మేము యుద్ధంలో స్ట్రెంథన్ చేసే పని మేము పెట్టుకోలేదు అని పబ్లిక్ గా ఒప్పుకున్నది. ఇప్పుడు నిజంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం ఇరాన్ బలహీనపడుతుంది. అయితే ఇది చూడాలి. మరి ఇరాన్ బలహీనపడి ఒక టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటే సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ఏది ఉన్నప్పటికీ కూడా ఆయిల్ అనేది అన్నిటికీ లింక్ ఉన్నటువంటి విషయం. ఈరోజు ఇరాన్ దగ్గర నుంచి వచ్చే ఆయిల్ చైనాకు అవసరం, మనకు అవసరం, అనేక దేశాలకు అవసరం. ఆయిల్ ఆధారంగానే రాజకీయం అంతా నడుస్తుంది. కనుక దీంట్లో మన ప్రయోజనాలు ఏమన్నా నెరవేరుతాయా అనేదే మన యొక్క కన్సర్న్. యా సార్, ఒక బ్రేక్ తీసుకుని వద్దాం. బ్రేక్ తర్వాత మళ్ళీ